अभी आप देख रहे हैं तेलंगाना समाचार। హుజురాబాద్ మస్జిద్ కాంప్లెక్స్ లో గల ఈద్గా ఖబరస్థాన్ తో పాటు 5 మసీదుల చుట్టుపక్కల ప్రాంతాలను మున్సిపల్ అధికారులు పాలక వర్గం శుభ్రం చేయించాలని జామా మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు సోమవారం రోజున కోరారు. వర్షాకాలం కావడంతో చెట్టు మొలిసి ఈద్గా మసీద్ ఖబరస్థాన్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, వారిని శుభ్రంగా ఉంచాలని, అలాగే ఖబరస్థాన్లో అంతిమ క్రియలు నిర్వహించే సమయంలో ఆ ప్రాంతంలో పాములు కూడా సంచరిస్తున్నాయని, ఎలాంటి ప్రమాదం జరగక ముందే మున్సిపల్ అధికారులు వీటిని శుభ్రం చేయాలని చెప్పారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ చొరవ తీసుకొని వెంటనే పనులు ప్రారంభిస్తే ముస్లిం సోదరులందరూ కృతజ్ఞతలై ఉంటారని అన్నారు. పాలక వర్గం సభ్యులందరికీ, కౌన్సిలర్లకు, మరి మున్సిపల్ కమిషనర్ శ్రీ సమ్మయ్య గారికి, మరి మున్సిపల్లో ఉన్న అధికారులందరికీ, ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, కార్మికులతో సహా. ఎందుకంటే వర్షాకాలం రావటం వలన ఈద్గా ఆవరణం ఖబరస్థాన్లో దాదాపు చాలా చెట్లు పెరిగినాయి. ఎవరైనా చనిపోయినట్టయితే అతనికి ఖనన చేయడానికి వెళ్ళినప్పుడల్లా నాగం పాములు కనబడుతున్నాయి. కనుక దయచేసి అంతటా పరిశుభ్రత చేసినట్టే మీరు ఈ ఈద్గా ఖబరస్థాన్ ఆవరణంలో కూడా జేసీబీ ట్రాక్టర్లు ఒక 2-3 పెట్టి మొత్తం పరిశుభ్రత కార్మికులతో చేపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మరియు మేము కొన్ని లక్షలాది రూపాయలు హుజురాబాద్ షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించిన ట్యాక్స్తో పాటు మరియు ముస్లిం సోదరులు ఉన్న ప్రతి ఇంటిది కూడా ట్యాక్స్ చెల్లిస్తున్నాం. కనుక మున్సిపల్ అధికారులు చేయవలసిన పని కూడా మా దగ్గర ట్యాక్స్ తీసుకున్నప్పుడు మా దగ్గర ఉన్న మస్జిదుల చుట్టూ ఉన్న పరిశుభ్రత చేయాలి. మరియు ఖబరస్థాన్లో ఉన్న గడ్డిని కూడా తొలగించడం బాధ్యత కూడా మీపైనే ఉంటుంది. కనుక మిమ్మల్ని నేను మొహమ్మద్ ముజాహిద్ హుసేన్, జామియా మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షునిగా మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ నేను మరియు నా యొక్క కార్యవర్గంతో పాటు ముస్లిం సోదరులందరి పక్షాన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అంతటా పరిశుభ్రత చేస్తున్నారు కనుక ఈద్గా ఆవరణంలో కూడా పరిశుభ్రత చేయాలని మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతున్నాను. తప్పకుండా వెంటనే 2-3 జేసీబీ ట్రాక్టర్లు పెట్టి మొత్తం గడ్డిని తొలగించండి, చెట్లను తొలగించండి. మాకు కూడా పరిశుభ్రత చేయవలసిన బాధ్యత మీపై ఉంటుంది. ఏదైనా ఖనన చేయడానికి వచ్చినప్పుడు రాత్రి మరి పగలు ఎప్పుడు కూడా ఇక్కడ ఖనన చేయడానికి వస్తాం కనుక నాగపాములు, తేళ్లు తిరుగుతున్నాయి కనుక మీరు పరిశుభ్రత చేయాలని మిమ్మల్ని, మరి జిల్లా కలెక్టర్ గారిని, మరియు వరంగల్ ఆర్జేడీ గారిని కూడా మరి సందర్భంగా కోరుతున్నాను. వెంటనే మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ రాధిక గారు మరియు మున్సిపల్ కౌన్సిలర్ అందరూ చొరవ తీసుకొని వెంటనే ఒక వారం లోపట మా ఖబరస్థాన్ ఆవరణంలో మొత్తం పరిశుభ్రత చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. దాదాపు హుజురాబాద్లో ఉన్న 6 మసీదులలో కూడా ప్రహరీ మొత్తం అక్కడ కూడా చాలా చెట్లు పెరిగినాయి. ఒక మినార్ మస్జిద్ దగ్గర, మరియు మన మక్కా మస్జిద్ చుట్టూ, మరియు మస్జిద్ కౌసర్ దగ్గర అంతటా మీరు తొలగించవలసిన బాధ్యత. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ప్రజలే ఎన్నుకున్నారు కనుక ప్రజల తరఫున నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను. వెంటనే ఈ పనులు చేయాలని మిమ్మల్ని సందర్భంగా కోరుతున్నాను. జై హింద్.